ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? దీనికి జవాబు చెప్పాలి. ఇలా నువ్వు ఏదో ఆ రోజు పిలిచి మాట్లాడి మా మీద కేసులు పెట్టి, మా పిల్లల మీద కేసులు పెట్టి, మా వాళ్ళు మాట్లాడోళ్ళ మీద తీసుకుపోయి కొట్టుడు, నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది. ఇలా హైకోర్టే ఇలా తప్పుడు తడక, ఇలా తప్పుడు చేసినావు నువ్వు, ఇలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి, లేకుంటే మళ్ళా ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి 8 months లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది. ఎస్, నేను దీని గురించి 6 నెలల ముందే చెప్పిన, మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ Group 1 పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు Group 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి Group 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు, కానీ వీళ్ళు అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని 50 పోస్టులు పెంచి 563 అని పోస్టులు పెట్టి మళ్ళా ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. ఇలా 563 మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి నడిచింది. ఇదేదో నేను చెప్పుడు కాదు, బాగా జాబ్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచిగుండదు. ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చి వచ్చిండ్రో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయినరు. అన్నా నా దగ్గర డబ్బులు తీసుకుర్రు, ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్, ఇలా నా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చిర్రు, మరి మా ఇవాళ రద్దు అయిపోయినాయి, మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగారు. రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగలక్క దొరికిపోయిండో, ఇలా Group 1 ఎగ్జామ్లు అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. Group 1 మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. 8 నెలలలోపు రీవాల్యుయేషన్ అయినా పెట్టాలా, లేదా ఎగ్జామ్ని రీకండక్ట్ అయినా చేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం, Group 1లో అవకతవకలు జరిగినాయి, రీవాల్యుయేషన్ అంతా కూడా గందరగోళంగా ఉంది, ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాం. అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు ఈ పోస్టులు అమ్ముకున్నారేమో అన్నటువంటి అనుమానాన్ని కూడా మేము వ్యక్తం చేసినాం. తెర వెనుక మొత్తం సర్కారీ వారి పాట, సర్కారీ వారి వాటా, సర్కారీ వారి కోటా కొనసాగుతున్నది. కాబట్టి దీని మీద విచారణ చేయాలి, అన్యాయానికి గురవుతున్నటువంటి Group 1 బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాము. ఈరోజు హైకోర్టు తీర్పు చూసిన తర్వాత మా వాదననే హైకోర్టు సమర్థించిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టమవుతా ఉంది. ఆ రోజు మేము ఇందులో ఏదో గందరగోళం ఉందని చెప్పి మేము గట్టిగా వాదిస్తే మాకు టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చి మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, టీజీపీఎస్సీ మాకు కాదు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తుంది, Group 1 బాధితులకు ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి తప్పుకు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. రీవాల్యుయేషన్ కానీ రీఎగ్జామ్ కానీ కండక్ట్ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది కదా. ఎట్టి పరిస్థితుల్లో రీవాల్యుయేషన్కు బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు, నిరుద్యోగులు ఒప్పుకోరు. ఎందుకంటే టీజీపీఎస్సీ వ్యవహారం మీద ఎవరికి నమ్మకం లేదు, మీ వాల్యుయేషన్ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాల్యుయేషన్లో 100 రకాల తప్పులు జరిగినాయి. ఆ 100 రకాల తప్పులు జరిగినాయి అని చెప్పి మేము కోర్టుకు కూడా నివేదించినాం. కోర్టు దాన్ని సమర్థించింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాలి. మేము ఖచ్చితంగా రీమెయిన్స్ కండక్ట్ చేస్తాము, బాధితులకు న్యాయం చేస్తాము, నిరుద్యోగులకు భరోసా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రకటన విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ నిరుద్యోగుల యొక్క పోరాటానికి అడుగడుగున అండగా నిలిచినటువంటి కేటీఆర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది నిరుద్యోగుల విజయము. వారికి నైతికంగా మరి మద్దతును అందించినటువంటి కేటీఆర్ గారు కూడా ఒక కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించి, బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. కాబట్టి మరి ఎవ్వరు కూడా నిరుద్యోగులు వారు ధైర్యం చెడాల్సినటువంటి అవసరం లేదు.
మేము మీకు అండగా నిలుస్తాం, ఇది ఖచ్చితంగా రీమెయిన్స్ జరిగేంత వరకు మీకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.